రేవంత్ అన్న ఏదో తప్పు చేసిండు అనిపించి డ్యూటీలు ఉన్న సెక్యూరిటీ గార్డ్ పైన చెయ్యేసిండ్రు. మీరు చట్టాన్ని చేతులకు తీసుకుంటారు. 10 రోజుల నుంచి మంచినీళ్ళు లేవు, కరెంట్ లేదని రోడ్డుకెక్కి ధర్నా చేస్తున్న పిల్లలను అమ్మరా బూతులు తిట్టుకుంటా విషం పెట్టి చంపేసి అన్నంలా అని చెప్పేసి చెప్తున్నాడు. అలాంటి వార్డెన్ గాన్ని మరి చట్టం చేతులకు తీసుకొని మీరు ఏం చేస్తారో చెప్పుండ్రి. ఓసారి వీడియో కూడా చూడండి. ఎంతమంది పిల్లలు ఎవరు రాకపోతే వాళ్ళకి వేసినట్టు ఆ గురుపు వేసి ఆడుకోవాలి. దీనివల్ల ఎండికి తక్కువ ఉంది, అలా వేసి అన్నం పెట్టి అన్న హాస్టల్లో పిల్లలు ధర్నా చేస్తున్నారు అని నిన్న ఒక వీడియో పెడితే దాని కింద కమెంట్స్ లా మా హాస్టల్లో కూడా అదే పరిస్థితి, మా హాస్టల్లో కూడా అదే పరిస్థితి అని ఎంత మంది కమెంట్లు పెట్టినరో ఒకసారి చూడండి. చీఫ్ మినిస్టర్ మీరే, హోమ్ మినిస్టర్ మీరే, మరి మీరు ఇప్పుడన్నా అట్లీస్ట్ ఇలాంటివి చూసినప్పుడైనా మీరేమో చట్టాన్ని చేతులకు తీసుకుంటున్నారు కదా, మరి ఈ విషయంలో కూడా అట్లనే పోలీసుల కన్నా చెప్పండి, కరెక్ట్ యాక్షన్ తీసుకోండి, లేదంటే నేను తీసుకోవాల్సి వస్తుంది అని ఒకసారి చెప్పండి.